హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు వేస్ట్? మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలే మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచినా, ఇంకెక్కడ మా క్యాండిడేట్స్ అంతా గెలిచినా కూడా దానికి కేవలం కారణం మా జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారే అంటూ మన నాగబాబు గారు చెప్పకుండా ఫుల్ క్లారిటీ తోటి గుయ్యనిలాగా అటు టీడీపీ వాళ్ళని ఇటు బీజేపీ వాళ్ళని ఎగిరెగిరి తన్నినట్టు మాట్లాడారు. అవునా కాదా? ఇప్పుడు నీకు వీళ్ళెవరు అవసరం లేదు, టీడీపీ అవసరం లేదు, బీజేపీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. పొత్తులోకి ఎందుకు వెళ్ళా? పొత్తులోకి వెళ్ళి వాళ్ళని కలుపుకొని ఎందుకు పోటీ చేశావు? నీకంత దమ్ము, ధైర్యం, బలం, మంది మార్బలం, అధికారం నీకు రావడానికి కావాల్సిన మంది మార్బలం అంతా ఉంటే మరి వీళ్ళందరితో పొత్తులోకి ఎందుకు వెళ్ళావు? చేతకాక వర్మ గారి దగ్గరికి వెళ్ళి పిఠాపురంలో నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నాను అని సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడావు? అసలు అంత క్లారిటీగా వర్మ అనే వ్యక్తి మాట్లాడుతూ ఏం మాట్లాడో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి రెండే ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అందుట్లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, రెండు పిఠాపురం ప్రజలు, అంతేగాని వ్యక్తులు కాదు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తులు కాదు. అంటే పిఠాపురంలో అంత సపోర్ట్ చేసి అంత వెంటుండి గెలిపించినటువంటి వర్మని ఉద్దేశించే డైరెక్ట్ గా మాట్లాడు. మరి అంత తోపు తురుంఖాన్లు మీకే అంత బలం వచ్చేటట్లయితే మరి వర్మని ఎందుకు ప్రచారంలో వాడుకున్నారు? చెప్పచ్చు కదా, వర్మ నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, మా బాధ ఏదో మేము పడతామని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు ఎందుకు చెప్పాలా? అప్పుడు ఏంటంటే అప్పుడు కావాలా, ఎందుకంటే గెలుస్తామని నమ్మకం లేదు కదా, అప్పుడు అందరు కావాలా. ఇప్పుడు గెలిచాం కదా, గర్వం పెరిగింది కదా, ఇప్పుడు ఎవడ అవసరం లేదు. ఇదే కదా. టీడీపీ వాళ్ళు కూడా ఈ విషయం పైన చాలా చాలా పిచ్చ క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ఊగిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వాళ్ళ నాగబాబు ఇంత వన్ సైడెడ్ గా ఖండిస్తున్నా కూడా ఏం మాట్లాడకుండా సోద్యం చూస్తూ నిలబడ్డాడు చూడండి. అది అసలు అన్నిటికన్నా బాధాకరమైన విషయం. ప్రీతి చౌదరి అనే ఒక అమ్మాయి టీడీపీ తాలూకు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు వినండి. స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ టీడీపీని నువ్వు నిలబెట్టేదేంటి? అసలు ఆ మాటకు వస్తే నిన్ను ఎమ్మెల్యే చేసింది మా దైవం ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి టీడీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు. అది గుర్తుంచుకో. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ ఒక ట్వీట్. మళ్ళీ అదే ప్రీతి చౌదరి గారు ఇంకోటి, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి నిన్ను ఎమ్మెల్యే చేసింది టీడీపీ వాళ్ళు. 4% ఓట్లు కూడా లేని నీకు 7% ఓట్లు ఇచ్చి 21 సీట్లు ఇచ్చి గౌరవించింది టీడీపీ వాళ్ళు. 1 కోటి పైగా క్యాడర్ ఉన్నటువంటి టీడీపీ పార్టీని నువ్వేందయ్యా ఉద్ధరించే తొక్క? నువ్వు నీ పార్టీని మడిచి ఎక్కడ పెట్టుకో, నువ్వు మా పార్టీని నిలబెట్టావా అంటూ ప్రీతి చౌదరి గారు రెస్పాండ్ అవుతున్నారు. నిజమా కాదా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 100% స్ట్రైక్ రేట్ కొట్టాం, 100% స్ట్రైక్ రేట్ కొట్టాం, 21 స్థానాలు ఇస్తే 21 స్థానాలు గెలిచి చూపించాం. 21 స్థానాలు గెలిచి చూపించారు. సరే, మీ మొత్తం కలిపి వచ్చిన ఓట్లన్నీ 6%. అంటే మీరు ఎక్కడున్నారో తెలుసా? స్ట్రైక్ రేట్ లో 100కు 15 మార్కులు వచ్చి మరి పాస్ అయినట్టా సార్? కాదు కదా. మీకు ఎన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయి? లింగ్ అంట ఒక ఎమ్మెల్సీ ఉంది. మరి దానికి ఎమ్మెల్సీ ఉంటే ఒక్క ఎమ్మెల్సీకి ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు? 12% ఉన్నట్టు. మరి మీరు ఎక్కడ స్ట్రైక్ రేట్లు కొట్టారు? మీరున్నదే జీరోలో, మీరున్నది మైనస్ లో. కనీసం 100కు పాస్ మార్కులు అంటే 35 రావాలి కదా. మన బతుకై లేవు కదా, ఇంకా స్ట్రైక్ రేట్లు ఎక్కడ కొట్టారు? మీరంతటా మీరు వీరులై సూరులై గెలిచేటట్టయితే కూటమి ప్రభుత్వాన్ని, బీజేపీని వీళ్ళందరూ పక్కనేసుకొని గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే నాకున్న బలం సరిపోదు, అందుకే అందరినీ కూడగట్టుకొని యుద్ధానికి వెళ్తున్నా అని చెప్పిన మాటలు మర్చిపోయావా? వర్మ పక్క నుండి గెలిపిస్తే అతన్నే వెన్నుపోటు పొడుస్తావా? ఇదంతటికి సిగ్గులేని టీడీపీ పార్టీ వాళ్ళే కారణం అబ్బా. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా ఇలా మూసుకొని ఉండాలా? అసలు మనం నిలదొక్కున్నాం 12 సంవత్సరాల్లో, టీడీపీని నిలబెట్టామంటే అంటే టీడీపీ ఆల్రెడీ అధపాతానికి వెళ్ళి కొట్టుమిట్టాడుతుందాన్ని ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగా టీడీపీ అంత చేతకాని సిచ్యువేషన్ లో ఉందా? నిజంగా టీడీపీకి అంత దరిద్రమైన బతుకుతున్నారా టీడీపీ వాళ్ళు? అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా
మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆడించే తోలు బొమ్మలు ఆయన మోచేతి నీళ్లు తాగే వాళ్ళు అనమాట. ఇది ఒక్క పిఠాపురంకే కాలేదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలను ఉద్దేశించి నాగబాబు గారు మాట్లాడారు. అంటే అన్నిటి దగ్గర టీడీపీ లేకపోయినా మేము గెలిచే వాళ్ళం, టీడీపీది ఏమి లేదు, టీడీపీని కూడా ఆ ప్రదేశాల్లో మేమే గెలిపించాం అనే గర్వంతో పొగరుతో వచ్చిన మాటలు ఇవన్నీ. మరి దీన్ని టీడీపీ అధినాయకత్వం ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటుంది, ఏ విధంగా పవన్ కళ్యాణ్ని ఆశాంతం హక్కును చేర్చుకొని నెత్తి మీద పెట్టుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, నాకైతే చాలా చాలా ఏది రోడ్డు దాటే వరకేమో వాడమల్లన్న వాటర్ దాటిన తర్వాత ఏమో బోడి మల్లన్న అన్నట్టుగా ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అబ్బా, ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అండ్ టీము. అదే మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో, పవన్ కళ్యాణ్ ఏమన్నా కూడా వెళ్ళి బాగా చెప్పాడు అని నాకుతున్నారు. ఏమవుతుందో నాకేం అర్థం కావట్లేదు. సర్లే కానివ్వండి, ఏదేమైతే టీడీపీ వాళ్ళు మీకు అంత సీన్ లేదు, పవన్ కళ్యాణ్ గెలిపిస్తేనే గెలిచారు, ఇది మేము అంటలేదు. నాగబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసే చెప్పారు, మీరు దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే, కూటమిలో భాగంగా అన్ని మూసుకొని ఉండాల్సిందే. అర్థమైంది కదా. సో జెండా కూలీలు అందరూ ఒక దగ్గర చేరితే మందల అడ్డా మీద ఆ కూలీలాగా ఉన్నారు మీరంతా. సూపర్ అయ్యా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతకన్నా అవమానం టీడీపీ పార్టీకి ఇంకోటి ఉండదేమో అని నేను మనసారి నమ్ముతూ, ఇంతకన్నా దారుణాన్ని నేను నీకు ఫ్యూచర్ లో కూడా చెప్పలేను అనే బాధతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.